Hello friends, in this video we are going to learn the Telugu meanings of sentences using the verb reach. So we are going to learn 21 sentences. Let's start. I will reach tomorrow means నేను రేపు చేరుకుంటాను. Here I will reach means నేను చేరుకుంటాను. Tomorrow means రేపు. I will have reached by then means అప్పటికి నేను చేరుకొని ఉంటాను. హియర్ ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మీన్స్ నేను చేరుకొని ఉంటాను. నేను చేరుకొని ఉంటాను. దెన్ మీన్స్ ఆర్ బై దెన్ మీన్స్ అప్పటికి. ఐ రీచ్డ్ యెస్టర్డే మీన్స్ నేను నిన్న చేరుకున్నాను. హియర్ ఐ రీచ్డ్ మీన్స్ నేను చేరుకున్నాను. యెస్టర్డే మీన్స్ నిన్న. డిడ్ దే రీచ్ యెట్ మీన్స్ వారు ఇప్పటికి చేరుకున్నారా. డిడ్ దే రీచ్ మీన్స్ వారు చేరుకున్నారా. యెట్ మీన్స్ ఇప్పటికి. దే రీచ్డ్ హోమ్ సేఫ్లీ మీన్స్ వారు ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు. హియర్ దే రీచ్డ్ మీన్స్ వారు చేరుకున్నారు. హోమ్ మీన్స్ ఇల్లు, but here we are taking the meaning of to home. To home means intiki. Home means illu, to home means intiki. Safely means surakshitanga. Did we reach yet? Manam చేరుకున్నామా. He will reach South Africa today. ఈ రోజు దక్షిణాఫ్రికాకు చేరుకోనున్నాడు. చేరుకుంటాడు ఆర్ చేరుకోనున్నాడు, బోత్ ఆర్ కరెక్ట్. హియర్ హీ విల్ రీచ్ మీన్స్ అతడు చేరుకుంటాడు, బట్ అతడు వి డిడ్ నాట్ రైట్ హియర్, బట్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. టుడే మీన్స్ ఈ రోజు. షీ విల్ రీచ్ హియర్ ఆన్ ఫ్రైడే. ఆమె శుక్రవారం ఇక్కడికి చేరుకుంటుంది. సో షీ విల్ రీచ్ మీన్స్ ఆమె చేరుకుంటుంది. హియర్ మీన్స్ ఇక్కడ యాజ్ ఎ సపరేట్ వర్డ్. But here we are taking the meaning of to this place or to here, something like that. So ikkada plus ki becomes ikkadiki. On Friday, actually Friday means Shukravaram. On Friday means we can say Shukravaram Rojuna. Shukravaram Rojuna. But this Rojuna you can skip directly, you can say Shukravaram, not a problem. They will reach Mauritius on Friday. వీరు శుక్రవారం మారిషస్ చేరుకుంటారు ఆర్ మారిషస్ కు చేరుకుంటారు, బోత్ ఆర్ కరెక్ట్. డోంట్ రీచ్ దేర్ ఎర్లీ మీన్స్ తొందరగా అక్కడికి చేరుకోవద్దు, ఆర్ యూ కెన్ ఆల్సో సే అక్కడికి తొందరగా చేరుకోవద్దు. డోంట్ రీచ్ మీన్స్ చేరుకోవద్దు. దేర్ మీన్స్ అక్కడ యాజ్ అన్ ఇండివిజువల్ వర్డ్, బట్ హియర్ we are taking the meaning like to that place or to there. So to that place, or after adding to and there, it will be akkadiki. Akkada plus ki becomes akkadiki. Early means tondaraga. Don't reach out to them. వారిని సంప్రదించవద్దు. వారిని సంప్రదించవద్దు. Here I am changing the meaning. Actually earlier we translated as వారి దగ్గరకు వెళ్ళవద్దు, but this is the meaning of don't reach. But when we write don't reach out is a phrasal verb. So this means not like go there or reaching there. It is like contacting them or consulting them to talk about something or to start conversation, something like that. So that's the reason I wrote the meaning as సంప్రదించవద్దు. సంప్రదించవద్దు, this is the meaning of don't contact. I will be reaching Durban on Saturday. నేను శనివారం డర్బన్ చేరుకుంటాను. Here I will be reaching means నేను చేరుకుంటాను ఆర్ నేను చేరుకుంటూ ఉంటాను. నేను శనివారం డర్బన్ చేరుకుంటూ ఉంటాను. చేరుకుంటాను also is fine. We can skip this translation, not a problem. I am reaching Johannesburg soon. త్వరలోనే జోహన్నెస్బర్గ్
చేరుకుంటాను. చేరుకుంటాను. ఓకే, చేరుకుంటాను. సో ఐ am reaching. I am reaching soon. Here, if you look at the continuous tense meaning, it will be like నేను చేరుకుంటాను or చేరుకుంటూ ఉన్నాను. But it is something like future tense because I'm reaching soon. We are telling like soon, త్వరలోనే. So we can use the meaning of simple present tense, చేరుకుంటాను. Okay. How long does it take to reach there? అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ మీన్స్ ఎంత సమయం పడుతుంది. టు రీచ్ మీన్స్ చేరుకోవడానికి. దేర్ మీన్స్ అక్కడ, బట్ అగైన్ వీఆర్ యూజింగ్ ద మీనింగ్ ఆఫ్ టు దట్ ప్లేస్. టు దట్ ప్లేస్ మీన్స్ అక్కడ ప్లస్ కి బికమ్స్ అక్కడికి. ద నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ టేక్స్ లాంగ్ టు రీచ్ దేర్. అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. సో అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇట్ టేక్స్ లాంగ్, దట్ మీన్స్ చాలా సమయం పడుతుంది. టు రీచ్ చేరుకోవడానికి. ఇట్ విల్ టేక్ 10 hours టు రీచ్ దేర్. అక్కడికి చేరుకోవడానికి 10 గంటల సమయం పడుతుంది. హియర్ ఇట్ విల్ టేక్ 10 hours మీన్స్ 10 గంటల సమయం పడుతుంది. టు రీచ్ చేరుకోవడానికి. దేర్ మీన్స్ అక్కడికి. ఇట్స్ నాట్ ఈజీ టు రీచ్ దేర్. అక్కడికి చేరుకోవడం. ఓకే, సో చేరుకోవడం, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ gerund form, దట్ ఈస్ రీచింగ్. రీచింగ్ ఈజ్ ఎ gerund form. సో రీచింగ్ మీన్స్ చేరుకోవడం. వీ కెన్ యూస్ దట్ మీనింగ్. ఓకే, రీచింగ్ చేరుకోవడం. దెన్ టు రీచ్ దేర్, దిస్ ఇస్ ద హోల్ ఫ్రేజ్ మీనింగ్ అక్కడికి చేరుకోవడం. అంత సులువు కాదు. ఇట్స్ నాట్ ఈజీ. So whenever you want to say it's not easy in Telugu, you can say like this: anta suluvu kaadu or anta sulabham kaadu. That also you can use. The next one is it's easier to reach there by train. రైలులో అక్కడికి చేరుకోవడం సులభం. So it's easier means సులభం. To reach there, అక్కడికి చేరుకోవడం. అక్కడికి చేరుకోవడం బై ట్రైన్ మీన్స్ రైలులో. నెక్స్ట్ వన్, వి విల్ రీచ్ దేర్ బై బస్ ఇన్ ద మార్నింగ్. ఉదయం బస్సులో అక్కడికి చేరుకుంటాం ఆర్ చేరుకుంటాము. వి విల్ రీచ్ మీన్స్ చేరుకుంటాం. దేర్ మీన్స్ అక్కడ, బట్ హియర్ అగైన్ వీఆర్ యూజింగ్ ద మీనింగ్ ఆఫ్ టు దట్ ప్లేస్, దట్ మీన్స్ అక్కడికి. బై బస్ మీన్స్ బస్లో. In the morning means udayam or udayam samayamlo also fine. My daddy reached home yesterday. It means మా నాన్న ఇంటికి చేరుకున్నాడు. So here we need to add the meaning of నిన్న also. మా నాన్న నిన్న ఇంటికి చేరుకున్నాడు. My daddy reached means మా నాన్న చేరుకున్నాడు. Reached means చేరుకున్నాడు. Home means illu. To home means intiki. Yesterday means ninna. Our teacher will reach out to the parents. మా గురువు గారు మా అమ్మా నాన్నలతో మాట్లాడడానికి వెళ్తారు. సో ఇక్కడ చూడండి, I did not write the meaning of reach, that is like normal meaning. Here we use the phrasal verb. Phrasal verb means it means like consulting or start conversing. That is the meaning we use. So that's the reason I translated as our teacher will go there to speak, like that, to start conversing. In that sense I translated this one. Okay, so our teacher will reach out means మా గురువు గారు మాట్లాడడానికి వెళ్తారు. To the parents. Okay, to the parents. To so here to, we can say to our parents. Okay, our teacher will reach out to our parents. మా గురువు గారు మా అమ్మా నాన్నలతో మాట్లాడడానికి వెళ్తారు. మా గురువు గారు మా అమ్మా నాన్నలతో
మాట్లాడడానికి వెళ్తారు. Thank you for watching this video. We will meet again in the next one.